తెదేపా, జనసేన, బీజేపీ ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులపై ఏ విధంగా అయితే కేసులు నమోదవుతున్నాయో ఆ కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. కొడాలి నాని మాజీ మంత్రి మరియు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వీరిపై విశాఖపట్నం 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో అంజనప్రియ అనే మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ సారాంశం ఏమిటంటే 2024లో కొడాలి నాని గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరియు వారి కుటుంబ సభ్యులను కించపరిచే వ్యాఖ్యలు చేశారని చెప్పి ఈ కంప్లైంట్ మరియు కేసు నమోదవడం జరిగింది. చూడాలి మరి కొడాలి నాని గారిపై ఇంకెన్ని కేసులు నమోదవుతాయో. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది ప్రస్తుతానికి మన తెలుగు రాజకీయాల్లో అధికారంలో ఎవరుంటే వారిదే పైచేయి, ప్రతిపక్షంలో ఉన్న వారిని హింసించడం లేదా వారిపై టార్గెట్ చేయడం అనేది సర్వసాధారణంగా నడుస్తూ వస్తుంది. ఇటు కార్యకర్తలు మాత్రం నీ నాయకుడు గొప్ప, నా పార్టీ గొప్ప అంటూ కామెంట్లు చేసుకుంటూ తమ విలువైన సమయాన్ని, తమ కుటుంబానికి సంబంధించిన అంశాలని కూడా జారవిడిచి ఇలా సామాజిక మాధ్యమాల్లో ఫైట్ చేసుకోవడం సబబు కాదు, సమంజసం కాదు అని నాలాంటి వారు వారికి ఉచిత సలహా ఇవ్వడం తప్ప ఇంకా మించింది ఏమి లేదు. మరిన్ని అప్డేట్స్ మరియు వీడియోస్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.